ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఫ్రెండ్స్ మీకు మాట చెప్పాలి. జోసెఫ్ అనే పాస్టర్ గారు ఉండేవారు కదా, ఆయన ఈరోజు గుండెపోటుతో చనిపోయారంట. చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడే చూశాను నేను, అది కూడా ఎక్కడో వాకింగ్ చెప్తుండగా ఆయనకి గుండెపోటు వచ్చిందంట సడన్గా. సో చాలా బాధాకరమైనటువంటి విషయం. చావు అనేది ఎవరికి ఏ విధంగా వస్తుందో తెలియదు. మనం కొన్ని రోజులు మాత్రమే బతుకుతామన్నమాట ఈ లోకంలో. సో అలాంటప్పుడు అందరితో కలిసిమెలిసి జీవించి ఉండాలి అంతే తప్ప ఎప్పుడు చూసిన కోట్లాటలు, వాళ్ళ మీద వీళ్ళు తనుగుకోవడాలు, వాళ్ళ గురించి వీళ్ళు చెప్పుకోవడం, ఇవన్నీ మానేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఉండే కొన్ని రోజులు మాత్రమే ఈ లోకం మనకు శాశ్వతం కాదు. మనం ఎప్పుడు బ్రతికితే ఒక 70 సంవత్సరాలు బతుకుతాము, ఒక 50 అంటే ఎక్కువేం బ్రతకం మనం. సో బ్రతికిన రోజులు అందరితో కలిసిమెలిసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోకుండా అందరి గురించి మంచిగా చెప్పుకునేలాగా మంచిగా బ్రతకండి. పాస్టర్ గారు అయితే చనిపోయారు, చాలా బాధగా ఉంది. ఆయన వాక్యం చెప్తుండగా గుండెపోటు వచ్చిందంట. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా సాధ్యమే, ఎవరికైనా మరణం అనేది కంపల్సరీ. ఉన్నోళ్ళకైనా లేనోళ్ళకైనా పాస్టర్లకైనా ప్రతి ఒక్కరికి మరణం అనేది కంపల్సరీ. మరణం లేనటువంటిది ఎవరికి లేదు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మరణం అనేది కంపల్సరీ వస్తుంది. సో మనం ఇక్కడ అన్నీ సమకూర్చుకుంటాం. ఇక్కడ బోల్డంత డబ్బులు సంపాదించేసుకోవడము, బోల్డంత పేరు ప్రఖ్యాతులు సంపాదించేసుకోవడము, అన్నీ సంపాదించుకున్నా మనం చివరికి వెళ్ళేది మట్టిలోకి మాత్రమే. కానీ అది తెలియక కొంతమంది ప్రజలు ఏమనుకుంటారంటే, నేను ఇక్కడ ఎక్కువ కాలం ఉండిపోతానని చెప్పేసి అన్నీ దాచుకొని, అందరినీ దోసుకొని, అందరి కష్టాన్ని అనుభవించి వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వకుండా వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుని వాళ్ళ కష్టాన్ని దోచేసుకొని వాళ్ళ దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకొని ఎంతోమంది ప్రజలు జీవిస్తూ ఉంటారన్నమాట. కొంతమంది, అందరూ కాదు. అలాంటి అన్యాయం చేసేవాళ్ళు అనుకుంటారేమో నేను ఎక్కువ రోజులు బ్రతుకుతాను అనేసి, కానీ బ్రతకరు వాళ్ళు. అందుకనే ఫ్రెండ్స్ ఏమంటున్నానంటే, ఎవరి దగ్గర అన్యాయం చేయొద్దు, ఎవరి డబ్బులు అన్యాయంగా తీసుకోవద్దు, అందరితో మంచిగా ఉండండి. కష్టానికి తగ్గ ప్రతిఫలం దేవుడు ఏదో రోజు ఇస్తాడు. అప్పుడే మనం మన డబ్బులు, మన కష్టాన్ని జీతం అప్పుడే మనం అనుభవిద్దాం. అంతేగాని ఎదుటి వారి కష్టాన్ని దోచుకోవడం కానీ, ఎదుటి వారి డబ్బులు దోచుకోవడం, పొరుగు వారిది ఏది కూడా మనం ఆశించకూడదు. మన కష్టం కాళ్ళు చేతులు బాగుంటే సరిపోదా, కష్టపడి సంపాదించుకుంటే సరిపోదా ఫ్రెండ్స్? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించండి. ఎవరిని తప్పుగా మాట్లాడకండి, ఎవరిని చులకన చేసి మాట్లాడకండి. ఇలాంటి విషయాలు నాకు నచ్చవు ఫ్రెండ్స్, అందుకని నేను తిడతానన్నమాట. ఇలాంటి విషయాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు నాకు నచ్చరు. ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళు నాకు నచ్చరు. నేను అలా చేయను. ఎదుటి వాళ్ళ గురించి నేను ఎప్పుడు చెడుగా మాట్లాడను. ఎదుటి వాళ్ళ గురించి నేను ఎప్పుడు చులకన చేసి మాట్లాడను. ఎందుకంటే నేను ఒక అమ్మాయిని, నేను ఒక మనిషిని అని నాకు తెలుసు. కాబట్టి ఎంత చదివితే ఏంది లాభం? మనం సాటి మనిషిని ప్రేమించాలి, అది మంచితనం కూడా. అందుకనే ఫ్రెండ్స్ ఏమంటున్నానంటే, మనిషికి ముందు ఒకలాగా మాట్లాడతాం, మనిషి వెళ్ళిపోయాక ఒకలాగా మాట్లాడటం, ఈ మనిషి దగ్గర ఆ మనిషికి, ఆ మనిషి దగ్గర ఈ మనిషికి మాట్లాడడం తప్పు. ఇలాంటి తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? అవసరమా ఫ్రెండ్స్? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. మళ్ళీ అది ఆ క్షణంలో మర్చిపోకండి. మళ్ళీ రేపు దాన్ని గుర్తుపెట్టుకోవద్దు. ఏ రోజుతో ఆ రోజే చాలు. అంతేగాని వాళ్ళని చాడీలు, వాళ్ళ గురించి వీళ్ళు ఇలా వచ్చి మనం ఇప్పుడు ఒక మనిషి ఉందనుకోండి, ఇప్పుడు నీ ముందు
ఈ అమ్మాయి చాలా మంచిదమ్మా అని అంటారా, ఇలా కొంచెం మెల్లయింది దీని అంత ఎదగలేదు అని అంటారు. అందుకనే ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళని నమ్మొద్దు అసలు. మనం ఎవరిని నమ్మొద్దు, మన పని మనం చేసుకుంటే పోవడమే అంతే. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. ఒకరు మంచోళ్ళు ఒకరికి ఇష్టమవుతాం, ఒకరికి ఇష్టమవ్వం. అవన్నీ మనం పట్టించుకుంటే మన లైఫ్లో మనం ఎదగలేము. సో ఏం చెప్తున్నానంటే ఎదుటి వాళ్ళ మాటలు మనం పట్టించుకోవద్దు. నువ్వేంటో నీ మనసు ఏంటో నీకు మాత్రం తెలిస్తే చాలు. ఎదుటి వారి గురించి నీకు అవసరం లేదు. ఒకవేళ నీకు చెడ్డదానివని నీకు అనిపిస్తుందేమో, అప్పుడు నువ్వు మార్చుకో ఒకవేళ. అంతేగాని వాళ్ళని అన్నారు వీళ్ళని అన్నారు అని నువ్వు సతమతం అయిపోయి పిచ్చిదానికి ఆలోచించుకో. అర్థమైందా? సరే ఫ్రెండ్స్, బాయ్. నా మాటలు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, సరేనా? బాయ్. అన్నట్టు మీకు ఒక విషయం చెప్పండి, చూస్తాను ఆగండి. ఇంకా ఫ్రెండ్స్, మా పిన్ని నా కోసం చెన్నై నుంచి వాచ్ తీసుకొచ్చింది. బాగుందా ఫ్రెండ్స్? బాగుంది, బట్ కొంచెం లూజ్ ఉంది. పెట్టుకొని చూపిస్తాను. కొంచెం లూజ్గా ఉంది కదా, దీన్ని టైట్ చేసుకుని ఇప్పుడు పెట్టుకుంటాను అనమాట. చాలా బాగుంది కదా. ఇక చెన్నై నుంచి తీసుకొచ్చింది మా ఆంటీ. గాజులు తీస్తాను, మామూలుగా వేసుకొని చూపించాను అంతే. కానీ క్లియర్గా బాగుందా? నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మా పిన్ని నా కోసం బోలెడని తీసుకొస్తుంది. అలాంటి పిన్ని ఎవరికన్నా ఉంటారా అసలు? ఒకసారి అయితే బ్యాగ్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఆ బ్యాగ్ నాకు చాలా ఇష్టం. ఇది ట్రైన్లో ఎవడో తీసుకెళ్ళిపోయాడు. ఒకసారి నేను హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ట్రైన్లో ఎవడో తీసుకెళ్ళిపోయాడు. దాంట్లో సెల్ ఫోన్ కూడా ఉంది, కొన్ని డబ్బులు కూడా ఉన్నాయి. విజయవాడ స్టాప్ వచ్చినప్పుడు కొంచెం కూడా బయట పడుతుంటే ఆడ ఎత్తుకెళ్ళిపోయాడు. పోన్లేండి, వాడికి రాసి పెట్టిందేమో ఆ బ్యాగ్, అందుకనే తీసుకెళ్ళిపోయాడు. సరే ఫ్రెండ్స్, ఈ వాచ్ ఎలా ఉందో నాకు చెప్పండి. బాగుందా ఫ్రెండ్స్? సరే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ.